నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇది దుర్గమ్మ, రంగయ్యగూడెం, సూర్యాపేట నుంచి వచ్చారు. దుర్గమ్మ ఆదివారం వచ్చి ప్రార్థన చేయించుకున్నా. ఇక్కడికి రా, గొంతుకు గడ్డలు కొంచెం తగ్గాయి, నడు నొప్పి తగ్గింది. రైట్, ఇలా అల్లుడు వచ్చాడా? అల్లుడు రాలేదా సార్? మీ భార్య నవ్వుడే? అవునండి. బాగుందా? ఇక్కడికి ఇగో ఈ మనిషిది ఒకటి అద్భుతం చెప్తాను వినండి. అమ్మా దుర్గమ్మ, ఏం బాధతో వచ్చావు? ఇక్కడ ఆదివారం వచ్చావు కదా, ఇక్కడ ఏం బాధ? ఇక్కడ గడ్డలు గడ్డలైనయా? ఆపరేషన్ చేసుకున్నాడు, భయం అయ్యి ఇక్కడ టీవీలో చూసిన. ఎవరిని? నన్ను. ఇక్కడికి వచ్చినావు. చప్పులు కొట్టడు ఒకసారి. అందరు ఇక్కడే ఉన్నారా లేదా అర్థమైపోదు. పెద్ద అయినా ఇక్కడ ఏం జరిగింది? అంచెపులో తగ్గిపోయినాయి. ప్రార్థన చేసిరు అప్పుడు. గడ్డలు కొంచెం ఇక్కడ కొంచెం పైన ఉన్నాయి, కిందికి జారిపోయినాయా? కొంచెం జరిగేది ఏంటండి, ఇక్కడ ఏంటండి, ఈమె ఇక్కడ గడ్డలు ఉన్నాయి. గడ్డలుంటే ఆదివారం వచ్చారు. ఆదివారం మనకు స్వస్థత ప్రార్థన లేదు. ఈమె వచ్చారు. నిన్ను ముట్టుకున్నానా? మైక్లో చెప్పు. లేదు, ఏం ముట్టుకోలేదు సారు. దూరంగా ఉన్నాడు సార్, దూరంగా ఉండు. రోజు టీవీలో చూసి అయ్యి నా ఛానల్ వచ్చినప్పుడే చూసేది, మిగతా ఛానల్ ఇక బంద్ చేసుకునేది. వార్తలు అంటే నన్నే చూస్తావా? ప్రతిరోజు చూడవా టీవీలో చూడకుండా? అవును, నన్ను చూస్తావు. ఓకే, ఇంకా మంచి పాస్టర్ గారు ఉన్నారు, అందరం చూడొచ్చు కదా, ఎందుకు ఆపేతావు? మరి అందరికి రోగం తగ్గుతుంటే మరి నాకు కూడా ఉందిగా పోవాలని ఈ ఛానల్ చూసి బంద్ చేసి. ఈమె జరిగిన విషయం ఏంటి? ఆమె ఇక్కడ నుంచి ఉందా, నేను ఇక్కడ నుంచి అంతేనా? నుంచుంటే నేను ప్రార్థన నీళ్ళు ఇట్లా జల్లా, అంతేనా? అంతే. జల్లితే ఏమైంది? తగ్గినాయి, ఇక్కడ పైన కింది జారినాయి. తగ్గడం ఏంటి? నోట్లో ఏలెట్టుకున్నావుగా, ఉన్నాయా? అప్పుడు లేవు. చప్పట్లు కొట్టింది గట్టిగా. ఈమె అంటది ఇక్కడ గెట్లో అని ఓ టెన్షన్ పడిపోతుంది. ఇలా అల్లుని కూడా పట్టుకొచ్చారు. నేను అక్కడి నుంచి ఉన్నా, ఏసయ్యా అట్లా నీళ్ళు జల్లి, అంతే. జల్లి గెడ్లు ఎక్కడ ఉన్నాయి అన్న, ఏలెట్టింది. పెట్టావా? చెప్పు, ఏలెట్టిందా? మైకులో చేసి చెప్పింది. నోట్లో ఏలు పెట్టి తగ్గినాయి సార్ అన్నది. గడ్డలేమైనా నన్ను అడుగుతుంది. ఇంకేంది, నాకు నీ గడ్డలు సగత నాకే. ఏసై కరిగిచ్చేసాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టం జారిపోయింది, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చెయ్యి ఎట్లా ఏసై అని కూడా ప్రార్థన చేయలేదు. నీళ్ళు తీసి ఎట్లా జల్లా, ఇక నోట్లో ఏలెట్టేసి ఎదుక్కుంటుంది. ఉన్నాయి అప్పుడు లేవు. చప్పట్లు కొట్టండి. అది పవర్. అదే హాస్పిటల్ ఏమన్నారు, ఆపరేషన్ చేస్తానన్నారా? నేను చెప్పుకోలేదు, హాస్పిటల్ పోలే. గడ్డలో రోజు ఏలుకి తగిలేదా? ఇక్కడ ఒక్క సెకండ్ కూడా పట్టలేదు కదా గడ్డలో. సెకండ్ ఇట్లా అన్న, సెకండ్ లో గడ్డలు లేవు. ఏమైనా నన్ను అడుగుతుంది, నాకేం తెలుసు ఎలా అని ప్రార్థన చేస్తున్నాము. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అది మనం ఆ రోజు చూసుకుందాం. చప్పట్లు కొట్టండి. ఓ బాబు నడవండి. హల్లెలూయా. ఎంత మంచి గొప్ప దేవుడు మన దేవుడు. ఆ గడ్డల స్థానం దప్పు జారిపోయింది అంతే. మొన్న ఒక ఆవిడ సూపరింటెండెంట్ హాస్పిటల్లో, ఆమెకు థైరాయిడ్ ఉండి అంటుంది. సాక్షి మీటకు వస్తున్నా అన్నారు. ఫోన్లో నా థైరాయిడ్ ఉందా అందే. సూపరింటెండెంట్ అంట ఆవిడ. రిటైర్డ్ అయిపోయారు. మొన్న వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళాను నేను. నా ప్రోగ్రామే చూస్తారంట. భార్య భర్త ప్రతి పిన్ చెప్తున్నారు. ఇద్దరు రిటైర్డ్ అయిపోయారు. ఆయన కూడా కుక్కల హాస్పిటల్ ఉంది నారాయణగూడలో. ఆయన సూపరింటెండెంట్ అంట. సూదులేతాడంట ఆయన. వాళ్ళకి కాలు పని చేయకపోతే ఇప్పుడు 80 సంవత్సరాలు సూపర్గా నడుస్తున్నాడు. చప్పలు కొట్టండి. ఆ అమ్మకి థైరాయిడ్ ఇట్లా వాపు ఉందంట. ఫోన్లో యేసు నామములో పో అన్నానంట, అంతే. ఆమె అంటుంది అస్సలు ఆ క్షణంలోనే రిలీఫ్ వచ్చేసింది. ఇప్పుడు వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హల్లెలూయా. ఈ రసూలూరేది? ఢిల్లీ.
ఢిల్లీయా? ఇప్పుడు ఉండేది ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇద్దరికి పిల్లలు లేరు. ఆయన పబ్లిక్ ఎక్కడ పని చేస్తారు? నేను నారాయణ కాలేజ్లో పని చేస్తాను. బాగున్నారు, చాలా సూపర్ హీరో. సినిమాలో హీరోలాగా ఏదైనా విలన్ లాగా. మీ దయ. మా దయ. తలకాయ అంతా ఇదిగో ఇది తెల్ల ఉంది కదా, ఇదంతా తలకాయ అంతా ఉంది కదా, జీలా ఒళ్ళు దురద, ఈ తలకాయ అంతా ఇదిగో ఈ మచ్చ తలకాయ అంతా తగ్గిపోతున్నాయి. మొత్తం తగ్గిపోయినాయిగా, మొత్తం తగ్గిపోయినాయి. ఈయనకు ఆ తెల్ల మచ్చల వల్ల దురద, గోకుడు, కోతి గీకినట్టు గీకుతారంట. అసలు మనిషి కూడా ఇట్లా లేరండి, బక్కగా అయిపోయారు. ఇక్కడ ఈమెకు కొడుకు ఇక్కడ ఆపరేషన్ ఎంత పెద్ద చేశారు? అది ఇక్కడ నుంచి ఇక్కడికి తీస్తే ఏం ఆపరేషన్? క్యాన్సర్? అది ఏంటది? క్యాన్సర్ ఉండే. ఏ హాస్పిటల్లో? దురేషవార్ హాస్పిటల్లో. అది ఎక్కడ ఉన్నది కదా? ఇక్కడ నుంచి ఇక్కడ కోసారు. ఇక మా దగ్గర ఈమె టీవీలో చూస్తారంట. నాకు చూస్తే ఈమె ఇప్పుడు ఏమైపోతుంది, మీకు వాంతులు అవుతున్నాయి. అప్పుడు ఇక వర్షం వస్తుంది భయంకరంగా, వాంతుల మీద వాంతులు. ఎన్ని రోజులైంది అట్లాగా వాంతులు? 20 రోజుల దాకా ఉండే. ఇలా వామిటెన్స్, ఏది తిన్నా వామిటెన్స్ అయిపోతుంది, ఇంకా మోక్షం లేదు, ఏదేదో ప్రాబ్లం ఉంది, ఇక చచ్చిపోతుంది ఆవిడ. అప్పుడు మాకు ఈయన ఫోన్ చేశారు, నా భార్య మీ ప్రోగ్రాం బాగా చూస్తారు, మీరంటే చాలా నమ్మకం. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఓల్డ్ సిటీకి వెళ్ళలేని పరిస్థితి, పెద్ద వర్షం వచ్చేస్తుంది, మామూలుగా రావట్లేదు. వాళ్ళ నా దగ్గర రాలేరు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. నేను ఎక్కడో ఇంకొక చోట ఉన్నా, నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు నా దగ్గర అప్పుడు ఆలోచన చేసి ప్రార్థన చేసిన, చచ్చిపోయే మూమెంట్ అది. ఇక ఏదో రీగా మా ఇల్లు పలానా చాట ఉంటుంది, మీరు వచ్చేయండి, నేనైతే రాను అని చెప్పేసిన. ఆయన దగ్గర డబ్బు కూడా లేదు, ఏదో కొద్దిగా ఉంది, నేను కొద్దిగా మీకు ఇస్తా డబ్బు. నా దగ్గర లేదు, కొడుకు లేడు, కూతురు లేరు, ఎవరు లేరు. నా భార్య చాలా ప్రాబ్లం ఉంది, శక్తి లేదు, అడుగు తీసి అడుగెట్టా కూడా శక్తి లేదు, మొత్తం వీక్. నేను చెప్పిన, నేను వచ్చేస్తా, ఆ టైంకి మీరు కూడా వస్తారు, వచ్చేసేయండి మా అడ్రస్ అని అడ్రస్ ఇచ్చేస్తాం. చప్పలు కొట్టాను గట్టిగా. ఆమెని పట్టుకుని వచ్చారు, కొంచెం అడుగులేస్తే వచ్చారు. నేను చెప్పిన, ఇప్పుడు భోజనం తినిపించి పంపిస్తాను, మీకు ఏం భయం లేదు అని, వేడి ఆహారం ఉండండి అని చెప్పిన. ప్రార్థన చేసిన, అద్భుతంగా అప్పటికప్పుడు భోజనం చేసి తనకు తాను నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. ఈ రోజుకి మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా? ఏం లేదు సార్, ఇప్పుడు మంచిగా ఉన్నావు. అసలు రోగం క్యాన్సరా? ఏం క్యాన్సర్ ఉండే. క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్కి టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నారా? ఇప్పుడు ఏం లేదు. చప్పలు కొట్టండి. మనుషులు చాలా వీక్ అయిపోయి చాలా బాధతో వచ్చారు. అసలు ఇప్పుడు ఎంత హెల్తీగా ఉన్నారంటే, రోజు వాళ్ళ యొక్క శరీరం బాగుంది, మనసు కూడా ప్రశాంతం అయిపోయింది, శరీరాలు కూడా బాగైపోయినాయి. వారికి అవన్నీ మచ్చలు, ఆ తెల్ల మచ్చలు గోకుడంట, ఇక గోకి అట్లా గోకుతా ఉండేవాళ్ళంట. కనుక దయచేసి అలాంటి అద్భుతం చేసినందుకు దేవుడు ఈరోజు హ్యాపీగా వాళ్ళు ఉండగలిగారు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఈరోజు దేవుని వాక్యము ఏమంటుంటుందంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు క్రీస్తు నామములో ఎన్ని అద్భుతాలంటే రోజులు లెక్కట్లేని అద్భుతాలు రోజు జరిగిపోతున్నాయి. చప్పట్లు కొట్టాను గట్టిగా. రోజు ఫోన్ ద్వారా, ఎదురుగా వచ్చినప్పుడు మీటింగ్స్ ద్వారా, కంటిన్యూషన్గా దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాలు చేస్తున్నాడు. భయంకరమైనటువంటి క్యాన్సర్లు తగ్గవిక చచ్చిపోతారు, వెళ్ళిపోండి అంటే కూడా అలాంటి క్యాన్సర్లు తగ్గిపోతున్నాయి. అమ్మైతే నిజంగా ఆ రోజు నిజంగా చచ్చిపోతారా బతుకుతారా? ఆవిడ మీకేమనిపించింది? వీక్నెస్ అక్కడ పెట్టండి, బతకడానికి ఉందా ఛాన్స్? లేకుండా. ఎందుకంటే నోట్లో ఏమైనా నీళ్ళు వెళ్తున్నాయా? బలం లేకుండా నీళ్ళు, వాటర్ వెళ్తున్నాయి ఏమన్నా? అప్పుడు లేకపోతుండే. ఎన్ని రోజులైంది పానీ పోక, కానా పీన పాన ఏమి ఉంటాయి కదా, ఏమి లేదా? ఓకే. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో, చెప్పండి అమ్మా. అండి, చిలువూరు నుండి మాట్లాడుతున్నాం. మా మదర్ కి 4th స్టేజ్ క్యాన్సర్ అండి. 4th స్టేజ్ క్యాన్సర్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అండి. మీరు వీలుంటే శనివారం ఆ తల్లి గారిని తీసుకుని రండి. బ్రెస్ట్ లో బాగా పెద్ద గడ్డ ఉంది సార్, అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి గడ్డలు వచ్చేస్తాయి. అదే అవి నేను ప్రార్థన చేస్తామా, తగ్గిపోతాయి. 4th స్టేజ్ క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి.
ఆ గెడ్డలో ఇంతలావు నుండి చీములు కారిపోతున్నా ప్రార్థన చేస్తాను. ప్రభు అద్భుతంగా చీమిని ఆపేస్తాడు, ఆ దుర్వాసన ఆపేస్తాడు, అది ఆరిపోద్ది. మీరు కీమోలకు కానీ రేడియేషన్ కానీ వెళ్ళక్కర్లేదు. ఏటికి వెళ్ళలేదండి, మంచి మీద బెడ్ మీదే ఉన్నారు. అమ్మా బాత్రూమ్కి వెళ్ళలేదు. ఏంటమ్మా? పూర్తి బెడ్ మీదే ఉన్నారు 25 రోజుల నుండి. సరే, ఏ ఊరు మీద? ఏ ఊరు? చిలువూరు అండి. తిరువురా? విజయవాడ దగ్గరలో చిలువూరు అండి. మీ పేరేంటండి? ఆ పేరు మాధవి అండి. మాధవి. 2 రోజుల నుండి లైన్ ఫోన్ చేస్తా ఉన్నానండి మీకోసం. ఓకే, సరే, మీరు 5 గంటలకు ఫోన్ చేయండి అమ్మా. 5 గంటలకు ఫోన్ చేయండి, సరేనా? రైట్. దయచేసి గమనించండి, చాలామంది ఈ 4th స్టేజ్ క్యాన్సర్లు అంటే మీరు భయపడుతున్నారు. మీరు ఏం భయపడక్కర్లేదండి. ఇక్కడ యేసు ఆశ్చర్యకరం ఉంది. మీకు దేవుడు మేలు చేస్తాడు ఖచ్చితంగా. మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా, దేవుడు కార్యం చేస్తాడు. మరి క్యాన్సర్ చాలామంది మరి చాలా బాధలు పడుతున్నారు. ఒక పుష్పలత అనే ఒక సహోదరి క్యాన్సర్ అలాగా యూట్యూబ్లో చూడండి, కొన్ని వందల అద్భుతాలు ఉన్నాయి. దయచేసి ఈ సమయంలో మనం ఒక సాక్ష్యం చూద్దాం. పుష్పలత క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి పుష్పలత, దేవుడు ఆ బిడ్డని ఎంతో గొప్పగా ప్రార్థన ద్వారా విడిపించాడు, సంపూర్ణమైన స్వస్థత. దయచేసి చూడండి. మరి ఎంతోమంది మాకు ఈ విషయంలో మాకు ఈ క్యాన్సర్లు ఉన్నాయండి అని వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందుతున్నారు. దయచేసి పుష్పలత అని పేరు. పుష్పలత సార్. వీళ్ళు భువనగిరి వచ్చారండి. ఈ బాబు ఒక రోజు వాళ్ళ మదర్ గురించి నాకు ఫోన్ చేశారు. నేనే మాట్లాడాను ఆ రోజు నీతో. అప్పుడు అమ్మ సంగతి ఎట్లా ఉంది, ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు, అమ్మ పరిస్థితి ఎట్లా ఉంది, నేనేం చెప్పాను అది చెప్పించాను. నువ్వు ఫస్ట్ మా మమ్మీకి క్యాన్సర్ అని తెలియదు, 4th స్టేజ్. డాక్టర్స్ ఏం చెప్పారు? ఎవరికి తెలియదు క్యాన్సర్ అని? అమ్మకి తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 2 months అని చెప్పారు. 2 months చనిపోతాయి. ఓపెన్ అయిపోయి అయిపోయింది కదా అంతా. రిపోర్ట్లు ఏమైనా వచ్చింది? ఇప్పుడు నార్మల్ వచ్చింది. అన్ని రిపోర్ట్లు నార్మలా? క్యాన్సర్ 4th స్టేజ్ క్యాన్సర్. అమ్మకి తెలవదు. నేను కారులో వెళ్ళాను, ఆమె కారు పక్క నుండి చీర కూడా ఇట్లా పట్టుకోలేకపోతున్నావు కదా, నువ్వు మాట్లాడేది టైం వస్తుంది అప్పుడు మాట్లాడదు కదా. ఆమె చాలా 0 పొజిషన్. అప్పుడు భోజనం ఎంతకాలం అయింది తినక? హాస్పిటల్కి వెళ్ళి అసలు తినకపోయేది అన్నం. ఒక 5 days దాకా తినకపోయేది. అక్కడికి భువనగిరి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఏంటి? నువ్వు నాతో ఏం మాట్లాడు అదే చెప్పు. ఇప్పుడు మొత్తం టెన్షన్స్, భయము, కడుపు నొప్పి అని, ఏమో చేసిలే అని అన్నిటికి భయపడి టెన్షన్ పడేది. మంత్కి 2 times వెళ్ళేది హాస్పిటల్కి. మంత్లో 1 month. ఎక్కడ హాస్పిటల్ అది? రెనోవా సౌమ్య క్యాన్సర్ హాస్పిటల్. ఎక్కడది? కార్ఖానా. మాట్లాడు. కార్ఖానాకి వెళ్ళేది. కార్ఖానా అదే సికింద్రాబాద్ కార్ఖానా. ఇక 12 daysకి ఒకసారికి 3 days హాస్పిటల్ ఉండాలి, కీమోలు పెట్టుకుంటా ఉండాలా. ఇన్ని బాధలు ఎలా ఉన్నా ఉంటుందంటే హాస్పిటల్కి వెళితే నాకు రావద్దు అన్నానా లేదా? హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇంకా టాబ్లెట్లు వాడదు. టాబ్లెట్లు కూడా వేసుకోలే ఇంటికి వచ్చిన తర్వాత 1 week దాకా. ఫుడ్ చర్చిలో అక్కడే తిన్నదా? స్టార్ట్ అయింది తింటా. వాళ్ళ డాడీ మీరు చెప్పండి బ్రదర్. ఫస్ట్ మన వరంగల్ హాస్పిటల్ జాయిన్ చేసాం. వరంగల్ ఫస్ట్ ఎందుకు ఏమని జాయిన్ చేశారు? మోషన్ ప్రాబ్లం ఉంటే మన పేగ్ ఇన్స్పెక్షన్ చేశాం. అది చేసినాక అదే గడ్డ అని మళ్ళీ హాస్పిటల్లో ఏం చేయలేదు, మళ్ళీ ప్యాక్ చేసి క్యాన్సర్ ముక్క వర్క్ చేసిండు. ముక్క వర్క్ చేసిన దాన్ని క్యాన్సర్ ఒక వారం తర్వాత తెలిసిపోయింది. క్యాన్సర్ తెలిసిపోయినాక అక్కడికి పోయి మనం బయోస్కోప్ చేసినాక మన 4th స్టేజ్ అని వచ్చింది. డాక్టర్ అడిగినట్టు కష్టం, ఏం చేసినా కష్టం అని చెప్పాడు. ఏం చేసినా కష్టం అని చెప్పాడు. ఆయన నా భార్య బతికితే చాలయ్యా, ఎంత ఖర్చైనా నేను ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు. అసలు ఇలా ఆ మనిషి అయితే ఇలా నిలబడతాను కాదు, నుంచి అసలు మంచంలోనే ఉండేదాన్నమా? మంచంలో ఉండేదాన్ని. అన్నం తినకపోతే నిద్ర లేదు, అన్ని నొప్పులు, సురుకులు, పోట్లు, మోషన్ ఫ్రీగా రాకపోయేది. అప్పుడు ఎన్నో హాస్పిటల్ దొరికినాయి, 15 హాస్పిటల్, కానీ ఎవరు దొరకబట్టలేదు. ఎవరికి దొరకలేదు కదా. నేను దొరకలేదు. ఈ జబ్బు ఏంటో తెలవలేదు కదా.
అక్కడ ఇలా చిన్న జస్ట్ ఇట్లా అందరిలో చిన్న ప్రార్థన అంతే కదా, విడుదల వచ్చేసింది. ఇక నడిచేసి పరిగెత్తావు కదా, చెప్పలు కొట్టా నీకు అంతే. ఇప్పుడు మరి ఇక్కడ ప్రార్థన చేయకముందు ఆ బాధలు ఏమేమి బాధలు పడేదాను నువ్వు? మోషన్ రాకపోయేది, అది కడుపులో సులుకులు పోట్లు. అది చెప్పట్లేదు, బాగా మంటలు కదమ్మా. మంట, పొత్తి కడుపు మంట, మోషన్ కాడ మంట, బాగా మంటలు వచ్చేది. కాలులో కూడా మంట, కాళ్ళు కూడా మంటలు. అది మంట ఎట్లాగంటే ఈమె చెప్పలేదు, నేను దేవుడు నాకు చెప్తున్నాడు, నేను చెప్పాను. అవునయ్యా. కాలు కింద అగ్ని పెట్టినట్టు ఉంది కదంటే అని చెప్తుంది. అప్పుడు కడుపులో మంట, మోక్షం కాడ మంట, ఎన్ని మంటలండి, బాధలండి. తినటానికి లేదు, పడుకుంటానికి లేదు. ఇక డబ్బులు పట్టుకుని హాస్పిటల్ చుట్టూరు 15 హాస్పిటల్ అంటే ఈ దాదాపుగా చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు. 10 లక్షలు పెట్టు. 10 లక్షలు. ఇక్కడ ఒక స్పాన్సర్తో సమస్యలన్నీ హల్లెలూయా. నిజంగా ఇది ఎంత గొప్ప వరం కదా దేవుడు. నేను అనుకుంటాను ఎంత వందలు కాదు వేల లక్షల మంది పాస్టర్లు నాకు ఇచ్చిన వరం ఇది. ఫోన్లోనే 28 రోజుల్లో చనిపోతారంటే వీళ్ళు ఏడుతున్నారు. ఇక ఇలా అన్నయ్య చెన్నైలో ఉంటాడు, వీళ్ళ చెల్లి ఉంది, ఈ డాడీ వీళ్ళు. ఇక ఈ బాధ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు, బాధ వస్తే హాస్పిటల్ తీసుకు, ఈ టైం ఆ టైం అని ఉంటుంది, బాధ ఉంటుంది కదా. ఇక మనిషి ఎంతో లాగుంది. నేను ఒకటే ఫోన్లో చెప్పాను, బాబు నా దగ్గరికి అలా తీసుకురానని, ఇలా తీసుకెళ్ళిపో తినేస్తుంది పంపించేస్తాను అని. అంతే జరిగింది అచ్చనా? అప్పట్లో పెట్టండి. హల్లెలూయా. ఇప్పుడు అమ్మ చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇంకా ఇప్పుడు హ్యాపీయేనా? నిన్న మొన్న ఒకసారి ఆ చర్చికి వెళ్తున్నాను. అప్పుడు నువ్వు ఎక్కడ పని చేస్తావు? కేజీబీ ఏంటి? అది సెంట్రల్ గవర్నమెంట్. యేసుక్రీస్తు నామములో, ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బిడ్డ విడుదల పొందాలి పూర్తిగా. ఆమేన్. వెళ్ళిపోండి, చప్పులు కొట్టండి గట్టిగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా అనండి. ఎంత మంచి దేవుడు వేసయ్యా. పాడినవా? ఎంత మంచి దేవుడు వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నువ్వు చనిపోతాను అనుకున్నావు కదా, నాకు ఇక ఆశ లేదయ్యా. ఆశ లేదు. నా పిల్లలు ఆగమవుతారు, నా భర్త ఆగమవుతారు. ఇక బ్రతుకుతావని నమ్మకం లేదు. లేదయ్యా. బ్రతుకుతాను. ఎంతసేపులో బాగా అయ్యావు అనిపించింది? ఎంతసేపట్లో? కొద్దిసేపట్లో ఒక పావుగంట. జస్ట్ ఇట్లా ఎలగలు పడి పడిపోయావు కింద. లేకటానికి చెయ్యిలు పైకి ఎత్తడానికి లేచి ఆమె సొంతగా కూర్చుంటా కూడా శక్తి లేదు. అంతే చిన్న ప్రార్థన చేశాను, అంటే ప్రభా తల్లిని పట్టుకోలేపన్నాను, ఆత్మని కింద పడిపోయావు, విడుదల వచ్చేసిందా? విడుదల వచ్చింది. అలాంటి మనిషి అండి వాళ్ళ స్టేజ్ మీద తిరుగుతుంది, అడుగు అటు ఇటున్నాడు, ఏసయ్యా ఏసయ్య అనుకుంటున్నాడు మైక్లు అనుకుంటా. నేను అంటాను, యోహాన్ అంటాడు యేసు ప్రభు గురించి, అధికారం ఒకడు పరలోకము నుండి వస్తేనే తప్ప ఎవరైనా ఒక అధికారం ఇవ్వగలడా? ఇలాగా రా బాగుపడి వెళ్ళిపో అని చెప్పిన ఒక్క పాస్టర్ ఉంటే నేనే ఉన్నానని చెప్పగలను. ఏలగలు పడిపోయి ఆహారం తినకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని రా రా. మెడ నరాలు నొప్పి తగ్గింది. ఎవరైనా? రేవంతమ్మా. నేనే అయ్యా. నువ్వేనా? ఇక్కడికి వస్తావా? ఇక్కడికి రా. మీ భర్తను కూడా తీసుకురా. పెద్ద ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు కలిసి రండి. వాళ్ళిద్దరు ఎంత మంచోళ్ళు తెలుసా? చెప్పమ్మా, నీకేమి సాక్ష్యం చెప్తాకు వచ్చావా? అవునయ్యా, సాక్ష్యం చెప్పాలని వచ్చా. ఏంటి నీ సాక్ష్యం ఏంటి చెప్పు. నా కళ్ళు ఉసుకే పోసినట్టు అవుతున్నాయి. ఈ కళ్ళు మంటలు మంటలు ఉసుకే పోసినట్టు, పొర్ర ఉన్నట్టు, మళ్ళా వాసినట్టు అవుతున్నాయి చుట్టుముట్టు. ఇదంతా తగ్గిపోయిందా? ఎప్పుడు ఎలా తగ్గింది?
మన దగ్గర వచ్చినాకనే తగ్గింది. అంతేనా? ఇంకేమైంది? ఇంకా మళ్ళీ ఈ మేడే నరాలు గుంజుతుండే ఇట్లా అని జుట్టు వేసుకుంటే పండుకొని ఎక్కుండే, అవి మెత్త పెట్టుకొని ఎక్కుండే. ఇప్పుడు మంచిగా అయిపోయిందా? ఏ ఊరి మీది? వనపడితే వచ్చిన కడుకుంట్లా. ఇంకేం జరిగింది? ఇంకా మళ్ళా నోరు రోజు గోళీలు వేసుకుంటున్నామని చేదు ఉంటుండయా, చేదు తక్కువైంది. చేదు ఉంటేనా? ఎప్పటి నుంచి ఉంటాయి అవి? నేను కిడ్నీ రాళ్ళ కొరకు ఆ చెట్టు మందు ఈ చెట్టు మందు తాగుతుంటాయా, అది నోరు చేదైందని అంటున్నారు మంది. అట్లా చేదు కొడుతుంది అని అన్నారు, కానీ వీడికి వచ్చినాకనే తక్కువైంది. మరి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా ఇంకప్పుడు? ఇంకేమయ్యా, నేను స్కానింగ్ తీపించుకోవడం. నువ్వు బాగున్నావా లేదా? బాగున్నా. చప్పట్లు కొట్టండి. ఇంకా ఏమైనా మేడం? ఇంకా షుగర్ బీపీ ఉంది అయ్యా నాకు. ఓకేనా? సరే, మంచిగా అయినావు, ముఖం కూడా మంచిగా మంచిగా మంచి సంతోషంగా మంచి చాలా మంచి. ఈడ దేవుడు ఇంకంటే ఇక్కడ మిగతా ఎన్నో చర్చిలు తిరిగినాం మేము. కర్నూలు పోయినాం, ఇక్కడ అత్తాపూర్లో క్రిస్టియన్ గార్డెన్లో పోయినాం, 1 సంవత్సరం పోయినాం. కానీ ఏం తక్కువ కాలే ఆమె కొరకు పోయినాం నేను. అంతేనా? ప్రతి వారం పోయినాం, తక్కువ కాలే. వీడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా ఆమెకు తృప్తి అయింది, సంతోషం, మంచిగా ఉంది, చక్కగా నిలబడగలుగుతుంది. కిడ్నీలు ప్రాబ్లం అంటే చాలా ఇబ్బంది కదా. అక్కడక్కడ మందులు ఆడావా? వాడతలేను ఇప్పుడు, రాసుకపోయినట్టుంది కానీ ఇప్పుడు తగ్గిపోయినాయిలే. లేకుంటే మందులు ఆడతావు చచ్చిపోతానేమో అని భయం ఉంటుంది. భయం ఉండదు అయ్యా నాకు. అప్పుడు భయం ఉండేదా? కొడుకులు కూతుర్లు ఉన్నారా? ఉన్నారయ్యా. అందరూ మంచోళ్ళేనా? అయ్యా నాకు కూడా ఈ గుండె చాలా ఈ నుండి నాటి కొట్టుకుంటూ గొంతు వరకు వచ్చి గొంతు నరాలు వంగి ఇంకా కింద పడిపోతా చచ్చిపోతాను ఏమన్నా అట్లా అయ్యిండే. వీడికి వచ్చిన తర్వాత నయమైందా? చప్పట్లు కొడతాం గట్టిగా. చాలా వృద్ధులు ఇలా ఎలాగొన్నారు చూడండి. వయసు ఎంత ఉంటుంది మీకు? 82. 82? లెక్కలు కరెక్టేనా? 1943లో పుట్టినాను నేను. లెక్క ఏంటి కరెక్ట్గా వస్తుందో లేదో నువ్వు చెప్పమ్మా, నీదేంటి కథ? 68. దేవుని స్తోత్రం, తల్లికి అన్నీ తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఇప్పుడు మెడిసిన్ అంటే షుగర్కి ఏమన్నా వేసుకుంటున్నట్టు, మిగతా ఇక అన్ని తగ్గించేసావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. మ్యాన్ హల్లెలూయా. వెళ్ళండి పెద్దయినా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మొయ్యలేని ఆ స్థితిలో, అడుగులే వేయలేని ఆ స్థితిలో ఆ బిడ్డ ఉన్నప్పుడు ప్రార్థించగానే వెంటనే 1 నిమిషంలో లేచి నడిచి భోజనం చేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇది యేసు ఆశ్రయ పొరలో జరుగుతున్న ఏ వీడియోలైనా సరే, 2000 వీడియోలు ఉన్నాయి. ఏ వీడియోలైనా 1 నిమిషంలో లేచి నడిచాను. 10 సంవత్సరాల మంచంలో ఉన్న, 20 సంవత్సరాల మంచంలో ఉన్న వాళ్ళు కూడా 1 నిమిషంలో మేము నడిచాము అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎంతో నమ్మకంతో విశ్వాసంతో వస్తున్నారు. దేవుడు బలమైన కార్యం జరిగించి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఇదిగో ఈ రోజు నాడు ఇంత స్వస్థతలో జరిగిస్తున్నాడు. దేవుడికి మహిమ. మరి ఆయన డాక్టర్ ఇచ్చిన పరమ డాక్టర్ అని మనం ఆయన గురించి తెలుసుకుందాము. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో శోధనలో, బాధల్లో, వేదల్లో ఉన్నటువంటి వారు, నేను చనిపోతాను, నా బిడ్డలు ఏమైపోతారు, నేను చనిపోతాను, నా భార్య, నా భర్త ఇట్లాంటి బాధలతో ఉన్నవాళ్ళు రండి ఇక్కడికే. పూర్తిగా విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. ఎటువంటి సందేహం లేదు. ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తులో మనకి మేలు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో అయ్యగారు, వందనాలు తల్లి. చెప్పమ్మా. గొప్ప సాక్ష్యాలు అయ్యగారు. ఏడుతున్నా నేను టీవీ ఎదురు కూర్చొని. ఏమ్మా? నాకు కిడ్నీ నొప్పులు, బాగా హార్ట్ ప్రాబ్లం ఉంది. రేత్రి నిద్ర పడతాయి గారు, పేడ కళ్ళొత్తి నిద్ర పడతాయి గారు. అసలు ప్రార్థన చేసుకోలేను, శరీర బలహీనత అయ్యారు. ప్రార్థన చేయండి. ప్రభు కార్యం చేస్తాడమ్మా, మీకేం బాధ లేదు. తల్లిని దర్శించండి ప్రభా, అద్భుతం చేయండి. వారి బాధ వేదన యేసయ్యా తొలగించండి. వేస్తున్నాము అమ్మే. దయచేసి శనివారం స్వస్థత ప్రార్థనకు రండి. ఎందుకంటే మీరు చాలామంది పాస్టర్ గారు అలాగే చెప్తారు, టీంలో అట్లా చెప్తారు. నేను చెప్పట్లేదండి.
దయచేసి గమనించండి, దేవుడి ఇచ్చిన కృప ఇది. మీరు లైవ్లో ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో అద్భుతాలు. మరి వచ్చి మేము ఇన్ని సంవత్సరాలు మా ఊరు కాదు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో నుండో వచ్చి, అయ్యా మేము ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని హాస్పిటల్ తిరిగాం, ఎక్కడ మాకు తగ్గలేదయ్యా, ఇక్కడికి వచ్చిన ఒక నిమిషంలో మేము తగ్గి గంతులు వేస్తున్నాం అని ఆనందంగా సాక్ష్యం ఇస్తుంటే మీరు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. దయచేసి గమనించండి. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, టీవీ చూస్తున్నారా? చూస్తున్నాను, ప్రతి నిత్యం చూస్తూనే ఉంటాను. ప్రతి నిత్యం లేదు, ఒక రోజులో 4 ప్రోగ్రాలు వస్తాయి. ఉదయకాలం చూస్తాను, సాయంత్రం చూస్తున్నాను, మధ్యాహ్నం కూడా వస్తుంది 3 నుంచి 4 వరకు. పిల్లల్ని తీసుకొని రాలేక మాకు తెలియక రాలేదండి. ఓకే తల్లి, మరి మీ దేవురండి? గుంటూరు జిల్లా అమీన్ నగర్. పిల్లోడికి ఏమైంది? పక్షవాతం వచ్చినది. ఒక కాలు కొంచెం నడుస్తున్నాడు, నోటి మాట లేదు, ఎడం కుడి కన్ను రాదు, మెదడు లేదన్నారు, ఒక మెదడు లేదు అని అన్నారు. పిచ్చి పిచ్చి చేస్తాడు, అసలు ఒకటే కేకలు, రేత్రి నిద్రపోడు. పెళ్ళి అవ్వలేదా? మ్యారేజ్ అయిందా? లేదండి, మైండ్ సరి లేదు కదా. 22 సంవత్సరాలు. వాళ్ళ నాన్న, మీరు అమ్మనా తల్లివా నువ్వు? తల్లినండి. వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళ నాన్నగారు చెప్పులు కొడతాడండి. చెప్పులు కొడతాడా? ఉన్నాడండి. మంచోడేనా? చెప్పులు కుట్టుకుంటేనండి. ప్రార్థన చేస్తున్నా. ఓకే, ప్రభు చెప్పి తీసుకురండి. స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు, యేసునామములో ఆమేన్. దేవునికి మహిమ. మరి తల్లి పాపం పెద్దవాళ్ళగా ఉంది. అలాంటి బిడ్డలు కూడా చూడండి. హలో వందనాలమ్మా, వందనాలు. చెప్పండి అమ్మా. మీరు? నాకు మోకాలు నొప్పులు అండి, 7 సంవత్సరాల నుంచి. స్తోత్రం నాయన. ఈ బిడ్డ మోకాళ్ళు నొప్పుల విషయంలో అద్భుతం చేసి ఆ మోకాళ్ళు చక్కగా పనిచేయనట్టుగా నొప్పులతో గురించండి, వేస్తున్నాము ఆమె. దయచేసి గమనించండి, పెద్ద సీరియస్ మ్యాటర్ కేసులు ఉంటే దయచేసి కలపండి. మరి చిన్న విషయాలు కలపండి. హలో వందనాలు అయ్యా, చెప్పండి. అయ్యా, లివర్ ఇన్ఫెక్షన్, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అని చెప్పి చెప్తున్నారు అయ్యా డాక్టర్లు. అవి నమ్మకండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నెల్లూరు అయ్యా మాది. శుక్రవారం నైట్ బస్ ఎక్కేసి హైదరాబాద్కి వచ్చేసేయండి, సంపూర్ణ తగ్గించుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మాటలు లేవు, ఒకటే మాట, నీతో నేను మాట్లాడు, నాతో నువ్వు మాట్లాడక్కర్లేదు, తగ్గించుకుని వెళ్ళిపోవటమే. హల్లెలూయా. ఇక ఎక్కడ వద్దు, ఇక్కడే రావాలి. సరేనా? గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దయచేసి లివర్ పాడైపోయింది, మీకు పూర్తి వచ్చేసి క్యాన్సర్ ఉంది, మీ కిడ్నీలు పాడైపోయినాయి, మీ గుండె ఎందుకు సొల్లు కవర్లు వెనకండి, ఈ సొల్లు మాటలు వెనకండి. ఏ శ్వాసలు పనుకు రండి, స్వస్థత పొందుకోండి, వెళ్ళిపోండి హ్యాపీగా. సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి వారు, ఏమి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ టాబ్లెట్లు కూడా వేసుకున్న అవసరం లేదు అని మరి గట్టిగా చెప్పగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మాకు దీర్ఘకాల రోగాలండి, 20 టాబ్లెట్లు అండి, 30. ఎందుకండి తలకాయ నొప్పి పనులు? రండి, విడుదల పొందండి. యేసు నామములో మీరు విడుదల పొందండి, వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలో వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు, ఫోన్ ఇవ్వమా? హలో అంటలేదు వాళ్ళిద్దరు. హలో అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్ తల్లి, మీ ఫోన్ కలిసింది, మాట్లాడండి. ఇట్లాంటి పిడుకు వచ్చింది. సండే రోజు చర్చిలో కూర్చోమను, పడిపోయిండు. పేరు చేయండి. ఎవరు? బాబు, 8 ఏళ్ళ పిల్లగాడు, 10 ఉంటాయేమో. 10 ఉంటాయేమో. మీ దేవురమ్మా? మిరియాలు కూడా ఫిట్స్ వచ్చిందా బాబుకి? పడిపోయిండు, చర్చిలో పడిపోయిండు. ఇక అయ్యగారు పేరు చేస్తే మంచిగా అయింది. మళ్ళా ఇంటికి వచ్చినాక మళ్ళా 2 సార్లు వచ్చింది. మీరు ఆయనకి ఏమైతారు? అమ్మమ్మ అవుతారు.
ఓకే, మిరియాల గురించి తీసుకొచ్చారా? మిరగూడలోనే ఉంటాం మేము. యేసు ఆశీర్వాదం తీసుకొచ్చారా? లే మిరగూడలో ఉంటాము. చర్చికి వెళ్ళినాం. ఈడ చెట్టు ఉన్నది దగ్గర. అమ్మ ఇక్కడ తీసుకురా, పూర్తిగా ఎప్పుడు రాకుండా ప్రార్థన చేస్తాను. అమ్మ బాబు ఎక్కడన్నా? హైదరాబాద్ అమ్మ, ఎల్బీ నగర్, హైదరాబాద్ ఎక్కడ? ఎల్బీ నగర్ దగ్గర అమ్మా. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయి, ఇప్పుడే అడిగేది తట్టుకున్నాం మొత్తం అన్ని. స్తోత్రము నాయన, ఈ తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి. వాళ్ళ బిడ్డకి చాలా ప్రాబ్లం ఉంది, ఆ ఫిట్స్ ప్రార్థిస్తున్నాను, అద్భుతాలు చేయండి వేస్తున్నాం. దయచేసి మీకు ఫిట్స్ వస్తుంది కదా, లైఫ్లో మీరు మెడిసిన్ వాడతారు కదా, మీరు చూడండి యూట్యూబ్లో. నేను చెప్పేది కాదు, ఎక్కడెక్కడ రాష్ట్రాలు దాటి వస్తున్నారు, విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. ఫిట్స్ అనేది లైఫ్లో మిమ్మల్ని టచ్ చేయటానికి వీలేదు వేస్తున్నాములో. మరోసారి చెప్తున్నాను వినండి. హలో ప్రైజ్ లాడమ్మా, చెప్పండి త్వరగా, ఇంత స్పీడ్గా మాట్లాడితే. స్తోత్రములు, తల్లిగారికి తలనొప్పిలో ఉన్నారు, ప్రార్థిస్తున్నాం, విడిపించండి వేస్తున్నాము. ఆమె దయచేసి స్పీడ్గా మాట్లాడి, కొద్ది సమయం ఉంది, ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా వీడియోలు మీరు చూశారు ప్రభు నామంలో. దయచేసి అద్భుతాలు మీరు చూడండి. ఆయన నామానికి మహిమ ఘనత కలుగును గాక. హలో, మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుందండి. ఎవరిని అడగక్కలే, 84 దిగి గుర్రం కూడా అంటే ఎవరు ఏందే ఇట్లా చేస్తే నన్ను ఎట్లా నోలేకపోతుంటే, నేను ఎక్కడ నన్ను పోయి చచ్చిపోతుంటే అనుకుంటే మొత్తంలో కనిపించకుండా అయింది అయ్యగారు. ఒక రోజు అసలు ఇంట్లో ఏంది కనపడతలేదు. ఎన్ని రకాల ట్రబుల్ అంటే, ఇద్దరులతోటి సమాధానం లేదు, ఇద్దరు కూతురుతో సమాధానం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5 అయ్యగారు. ఒకటి ఎన్నన్నావు? 5 అయ్యగారు. మేము మరణించే వాళ్ళం అయ్యగారు, మీ కృప వల్లనే మేము జీవిస్తున్నాం. అయ్యయ్యో, ప్రార్థన చేసినాక తగ్గిపోయిందా? నీవు ప్రార్థన చేసినాక ఇప్పుడు దాకా ఈ కన్ను అసలు లేదు, ఈ కన్ను లేదు, ఈ కన్ను లేదు, అది కన్ను కనపడట్లేదు. ఎంత డిమ్కి వచ్చింది, వచ్చినప్పుడు చూసారు కదా. ఇప్పుడే అద్భుతం యేసయ్య అద్భుతం చేశారు. యేసునామం. ఇప్పుడు ఏ కన్ను కనపడుతుంది? కుడి కన్నే కనిపిస్తుంది అయ్యగారు. కొంచెం ఇది కొంచెం కనిపిస్తుంది అయ్యగారు. కనపడతలేదు, ఇది కొంచెమే కనపడుతుంది. ఎన్ని ఏళ్ళు? 3. సరిగ్గా చూడు, నువ్వు మాట్లాడు కదా. 5 అయ్యగారు. ఒకటి. ఎన్ని అన్నావు? 5. హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు పెద్దయినా చెప్పు. హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఆగు అయ్యగారు. హాస్పిటల్కి వెళ్తే ఇన్ఫెక్షన్ అయింది, కంటికి ఇన్ఫెక్షన్ అయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాము. ఎప్పుడైంది? 2-3 months అయింది అయ్యగారు. మంచిగా అయింది కొద్దిగా, మళ్ళీ మంచిగా కాకుండా కనపడకుండా అయిపోయింది మొత్తం. ఓకే. మళ్ళీ మీరు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మంచిగా కనపడ్డది అయ్యగారు. చప్పులు కొడుతుమ్మా గట్టిగా. డల్లుగా ఉన్నారు. కనపడుతుంది అయ్యగారు, ఇప్పుడు ఒక భాగం కనపడతలేదు. ఇప్పుడా? అదే పొర్ర కనపడుతుంది లైట్గా. దేవుని స్తోత్రం. వయసు పెద్ద వయసు ఉంది కదా, 3 బాగా ఇప్పుడు వరకు. ఇప్పుడు డల్లుగా వచ్చావు అక్కడ, అప్పుడు ఏమైంది? కాలు నొప్పి వాసిండే అయ్యగారు బాగా. ఈ కాలు నుంచి కంటికి వచ్చిందంట అయ్యగారు. డాక్టర్ అన్నది వాపు తగ్గిద్దామే. నీవు ప్రార్థన చేసినాక తగ్గిపోయిందా? పాపం వాడికి. అలాగే ఈ యొక్క కోడలు సమాధానం లేదు, అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ మంచి సమాధానం లేదు. ఎన్ని రకాల ట్రబుల్ అంటే, ఇద్దరులతోటి సమాధానం లేదు, ఇద్దరు కూతురులతో సమాధానం లేదు, కొడుకు కోడలతో సమాధానం లేదు. వీళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బ తింటా ఉన్నా కూడా ప్రార్థన ద్వారా దేవుడు లేవనెత్తి బలపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. చప్పులు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం. హ్యాపీయా? ఈ ప్రార్థన కోసం చూసావు ఇన్ని రోజులు, ఎంతకాలం చూసావు ఈ ప్రార్థన కోసం? అవునయ్య గారు. అయ్యగారు, మేము మరణించే వాళ్ళం అయ్యగారు, మీ కృప వల్లనే మేము జీవిస్తున్నాం. అయ్యయ్యో, కరోనా టైంలో మా ఇద్దరిని అసలు
డాక్టర్ చెప్పిండు వీళ్ళు బ్రతకరని చెప్పిండు అయ్యగారు. అమ్మా ఏసయ్య దయ వల్లనే మేము జీవిస్తున్నాం అయ్యగారు. మేము 3 సంవత్సరాల నుంచి అయ్యగారి కృప వల్లనే మేము జీవిస్తున్నాం. ఇది మేము నమ్మకంగా నమ్ముకొని మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి మాకు దశమ భాగం మాకు 6,000 పెన్షన్ వస్తుంది. ఇద్దరికి కలిపి 600 ప్రతి నెల మేము స్పాన్సర్ చేస్తాం. మాకు ఏదో ఆయన చూసిన కాడికి ఓకే చప్పట్లు కొడతాం. చాలా మేలు జరుగుతున్నాయి. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్ హల్లెలూయా. నువ్వేం చెప్తావు చెప్పు. అయ్యగారు నాకు అట్లా కన్ను అట్లా అయినప్పుడు లోపలనే నేను ఇంకా ఉండకూడదు, ఇంకా ఇట్లా కనపడంది ఎందుకు ఉండాలని నేను వస్తూ లోపల నేర్చుకుంటా ఆయన తోడు చెప్పకుండా అనుకుంటే మొత్తంలో కనిపించకుండా అయింది అయ్యగారు. ఒకరోజు ఇంకా అసలు ఇంట్లో ఏంది కనపడతలేదు, కనిపించాలి ఇంకా అట్లా అయింది అయ్యగారు. ఏందే ఇట్లా చేస్తే నన్ను ఎట్లా నోలేకపోతుంటే నేను ఎక్కడన్నా పోయి చచ్చిపోతుంటే ఎందుకయ్యా ఇట్లా చేస్తే అని ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తే మళ్ళీ కొంచెం కొంచెం తగ్గుతుంది అయ్యగారు. ఏం ఉన్నా కదా ఎవ్వరు ప్రేమ లేదండి వీళ్ళకి. కూతుర్లు కూడా చెడమడ తిడతారంట. ముందలేరు వెనకలేరు ఎవరు. అదే కూతుర్లు కూడా చెడమడ ఇంటికి రావద్దు అంటారంట ఒక మనిషి అయితే. ఇక కొడుకు బాలకృష్ణ, అతని పేరు ఏం పేరు తీసుకున్నాం అయ్యగారు, బాప్టిజం తీసుకున్నాం. మీ కొడుకు పేరేంటి? రవి. రవి అతను వచ్చాడా? వస్తున్నాడు, చూసిపోనికి వస్తున్నాడు కానీ ఆయన కూడా మంచి లేదు అయ్యగారు. అదే లేదు భార్య అస్సలు ఈయనది అయ్యగారు. రజని మీకే తెలుసు అయ్యగారు. నా పేర్లు తెలుస్తాయి అంతే. హల్లెలూయా. సరే చాలా బాధపడుతున్నాడు అయ్యగారు. ఇక ఏం లేదు, దేవుడు ఉన్నాడు మనకి. సరేనా? హల్లెలూయా. అనంతమ్మ మైక్ తీసుకో. నీ పేరు అనంతమేనా? సార్ అంతకుముందు ఎప్పుడు వచ్చావు? సార్ నేను 5 నెలలు అయింది సార్ వచ్చి. నేను ఏం బాధతో వచ్చావు? సార్ నేను లంచ్ ప్రాబ్లం అని వచ్చిన సార్. అయితే నాకు అంతా మంచిగా అయింది సార్. నాకు కొంచెము దగ్గుంది సార్, నాకు ఆయాసం అవుతుంది. ఓకే ఓకే, అదొకటే బ్యాలెన్స్ ఉందా? ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఆయాసం అలాంటి ఏమైనా ఉందా? ఆయాసం కొంచెం దగ్గు వస్తుంది సార్ నాకు. సరే ఇవాళ మేము ప్రార్థన చేస్తాం, అది కూడా క్లోజ్ అయిపోయింది అంతే కదా? ఏ హాస్పిటల్ చూపించుకుని లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏ హాస్పిటల్ చూపించుకున్నావు? సార్ నిమ్సా. ఓకే, అంటే వనపర్తి కదా మీది? అవును సార్, వనపర్తి అమర్జింత. నువ్వు ఒకదాని వచ్చావు, ఇంకెవరైనా వచ్చారా? మన బిడ్డ వచ్చింది సార్. ఏది నీ బిడ్డ? గుర్తుపడతలేదు నేను. అమ్మారా ఆవిడేం పని చేస్తుంది సిస్టర్? సార్ ఇక్కడనే ఉంటుంది సార్ ఆమె పని, ఇక్కడనే కాలేజ్ చెప్తుంది. టీచరా? ఓకే, పూర్తిగా తగ్గిపోయిందాక? తగ్గింది సార్. తగ్గేముందులే, చిన్న నువ్వు ఫోన్ చేసినట్టు కొంచెమే ఆ చిన్న మీరు ఎవ్వరు రాసింది ఇక్కడ చెప్పబడదు. ఇక్కడ ఆమె రాసింది వేరు. అనంతమ్మ ఏంటి అని ఉంది సార్, ఇంత ముందు వచ్చాను అంది. లంగ్స్ ఇన్ఫెక్షన్తో వచ్చాను, ఇప్పుడు మంచిగా ఉంది, కొంచెం దగ్గు ఆయాసం అంతే రాసింది. కానీ ఆమె నడువులో నొప్పి చెప్పలేదు, నొసల్లో నొప్పి చెప్పలే. నిజం చెప్పి నువ్వేంటి అసలు నీ పరిస్థితి ఏంటి? సార్ నాకు దగ్గు వచ్చి నువ్వు అన్నట్లు సార్ నాకు తల నొస్తుంటుంది. ఈ నడుము కూడా ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది సార్. ఈ మధ్యలో అయింది అట్లా. అవునా? ఇది వాస్తవం. దీంట్లో రాపిచ్చావా? రాపియలేదు సార్ నేను. హల్లెలూయా చెప్పండి. ఏ ఒక్క వ్యక్తి ఏమీ చెప్పదు, పరిశుద్ధాత్మ తండ్రి అద్భుతాలు చేస్తాడు. ఆ వరం నాకు ఉంది, అందువలన మీ అందరు బాగు చేస్తానని చెప్పగలను. లేదంటే 2-3 కూడా చేయలేము, తెలుసా? ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో 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 అయ్యా, గట్టిగా మాట్లాడండి అయ్యా. కడప అయ్యారు, కడప నుండి మాట్లాడుతున్నాం అయ్యారు. చెప్పండి.
బాబుకి 5 బాబు అవుతుందంటే షుగర్ గారు. ఓకే. ఎదుగుదల లేదు, ఏదానికన్నా చేసుకున్నామన్నా కూడా ఏది. మీరు మరి టీవీలో చూస్తున్నారా, ఒక పిల్ల పొట్టి ఎంతే ఉంది, నేను 2వ తరగతి చదువుతాను అనుకున్నా, ఆ పిల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ప్రార్థన చేశాక ఆ ఇన్సులిన్ అన్ని మానేసి ఆ పట్టుకున్న పిల్ల మంచిగా ఇప్పుడు నార్మల్గా అయింది, చక్కగా ఫంక్షన్కి వెళ్తుంది. మరి కేర్ హాస్పిటల్లో మరి అలా ట్రీట్మెంట్ తీసుకున్నారు. రోజు టాబ్లెట్లు వేసుకోవాలా, రోజు ఇన్సులిన్, రోజుకి 4 నుంచి 5 ఇన్సులిన్స్ వేసుకోవాలి కేర్ హాస్పిటల్. అక్కడ కూడా కానీ ఇక్కడ మన దగ్గర ఈరోజు సూపర్గా హైట్ పెరిగింది. అటువంటి రోగాలు లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. కడుపు అయితే 3 పిల్లలు ఉన్న పిల్లలాగా ఉంది కడుపు. ప్రార్థన చేయగానే కడుపు నార్మల్ అయింది. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. వీలుంటే అబ్బాయిని తీసుకుని ఇక్కడికి రండి, ప్రభు అబ్బాయిని స్వస్థపరిచింది కాక. ఆమె దయచేసి గమనించండి. మరి ఒక భార్య భర్త ఇక్కడ వాళ్ళది ఢిల్లీ. మరి దయచేసి గమనించండి, వాళ్ళది ఢిల్లీ అండి. వాళ్ళ భార్య భర్త పిల్లలు లేరు. అయితే ఓల్డ్ సిటీలో ఉంటారు వాళ్ళు. మరి ఎంత బాధ అయిపోయిందో చూడండి, వాళ్ళు రోగం వచ్చిందో చూడండి. నా దగ్గరికి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చిన సాక్ష్యం వేస్తున్నారు. దయచేసి చూడండి. హలో హలో హలో, ప్రైజ్ తల్లి, చెప్పండి. నాకు హెల్త్ బాగుంటలేదు సార్. నాకు ఏమైందో చెప్తే బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది అంటే మాకేమైనా కళలు వస్తాయా, లేకపోతే మేము ఏమైనా కూర్చుని దర్శనం చూడాలి అంటే అయిపోయేదానికి ఈ బాధలన్నీ ఏంటమ్మా. స్తోత్రం నాయన. ఎగుమతులు దర్శించి సైతం సోదరుల నుంచి విడిపించండి. ఆ థైరాయిడ్ సమస్త సోదరుల నుంచి విడిపించండి ఇస్తున్నాములా. దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. అందరికీ ఫోన్లు కలవట్లే, ఎంత కష్టపడుతున్నారో. దయచేసి ఫోన్ కలవని బిడ్డలు 4:30కు లైవ్ అయిపోద్దండి. అయిన తర్వాత కూడా చేయండి, మీరు ఏం బాధపడకండి. నేనున్నాను, ఎప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తానికి సిద్ధంగా ఉంటాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. స్తోత్రం నాయన. ఈ కుమారుడు మానసికంగా చాలా ఇబ్బంది పడతాడు. సాతానా మానసికంగా అతను ఇబ్బంది కలిగిస్తున్న అపవాది యేసు నామములో నేను గద్దిస్తున్నాను. డౌట్ యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి. మరి లైవ్ కొద్ది సమయం మాత్రమే ఉంది మన మధ్య. కొన్ని సాక్ష్యాలు మంచతో మరి ఈ బిడ్డలో భర్త భార్య ఇద్దరే ఉంటారు ఓల్డ్ సిటీలో. అసలు హాస్పిటల్ చూపించి ఆ వార్తలు అయితే తగ్గించట్లేకపోతున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఏం చేయడానికి అర్థం కావట్లేదు. కొడుకు లేరు, కూతురు లేరు. ఆయన కూడా వృద్ధుడే, నారాయణ కాలేజీలో చిన్న పని ఏదో చేసుకుంటాడంట, బాతులు కడతాడంట. ఆ బిడ్డ టీవీలో చూసి, వాళ్ళ భార్య టీవీలో చూసి ఇక నేను చచ్చిపోతానేమో, అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే అట్లా వచ్చారండి. అప్పుడే మా ఇంటికి వచ్చారు, అన్నం తినిపించి భోజనం చేసి వాంతులు గింతలు అన్నీ ఆపేసి హ్యాపీగా ఇద్దరిని 1 గంట లోపల హ్యాపీగా వెళ్ళిపోయారు ఇంటికి. అదిగో సాక్ష్యం చూడండి. దయచేసి యేసు ఆశ్చర్యపరు స్వస్థత శాలలో జరిగే అద్భుతాలను మీరు చూసుకుంటూ ఇక్కడికి రండి. దేవుడే మిమ్మల్ని బాగు చేస్తాడు, విడిపిస్తాడు. ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బలహీనత అయినా యేసు నామములో తగ్గిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. రండి, టీవీ చూడండి. ఆమేన్. రండి రండి. హర్యానా. హల్లెలూయా. వీళ్ళకి మనకేం సంబంధం లేదు. హల్లెలూయా. యేసులో ఉంది బంధం. మనకి ఎక్కడుంది మనకు బంధం? తెలుగు సరిగా రాదు. యేసయ్యలో మనకు బంధం. హల్లెలూయా. చప్పటి కొడుతుంది గట్టిగా. ఏ బంధం అండి మంద? ఏ బంధం అండి? యేసయ్య బంధం. అర్థమైందా? అది యేసయ్య. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ పేరు చెప్పండి. నా పేరు రాజీవ్ కుమార్. రాజు కుమార్. నేను ఢిల్లీ నుంచి వచ్చిన నేను ఒక ప్రేయర్కి వెళ్ళాను, వస్తున్నా. వీళ్ళ భార్య అప్పుడు పొజిషన్ ఏముంది ఆవిడకి? పేగులు కట్ చేసి జాయింట్ చేసినారు. ఇక్కడ వినండి, బాగా వినండి. అమ్మగారు నాకు చూపించారు, పొట్టలో ఇలా కోసేశారు కదా ఇదంతా. ఇక్కడ పొట్ట పెద్దగా ఉంది కదా, ఎక్కడెక్కడ కోసారు చూపించండి చేతితో. ఇక్కడ మొత్తం ఇలా కోసేశారు, పేగులు కట్ చేసి ఆమె చూపించారు ఇట్లా. ఇద్దరు ఒక్కటే మాట, నేను అడిగిందే సమాధానం. నేను వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు ప్రేయర్ టవర్కి. ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి అప్పుడు బాధలు ఏమున్నాయి అమ్మగారికి? ఏం బాధలు ఉన్నాయి అప్పుడు? జ్వరం వచ్చింది, కడుపు నొప్పి, జ్వరము, అన్నం తినది కాదు. అన్నం తింటే వామిటింగ్ అవుతుంది, ఏం సరిపోతలేదు లోపల కడుపులో. నీళ్ళు తాగితేనే వామిటింగ్ వస్తుంది, చక్కెర వచ్చి పడిపోతుండే. అందుకే ఇది
మీ సార్ది టీవీలో చూసినామైనా ఇక్కడ ఆ రోజు వాతావరణం ఏంటంటే తలంతా పట్టేసి వాంతులు అయిపోతున్నాయి. అప్పటికి అన్నం తింటలేదమ్మా మీరు? లేదు సార్. ఇక్కడ వినండి, నీళ్ళు కూడా ఆగతలేదు, కడుపులో నీళ్ళు కూడా ఆగలే. ఆమె నీళ్ళు తాగితే కూడా వాంతులు అయిపోతున్నాయి. అన్నం తర్వాత పక్కన పెట్టండి. అప్పటికి ఎన్ని రోజులు అమ్మ అట్లా? 15 రోజులే సార్. 15 రోజులు సార్ దగ్గర ఫోన్ చేసి వినండి బాగా. నేను కూడా అంటే క్లారిటీ ఇస్తాను. నాకు ఈ హాస్పిటల్ అన్నిటికీ ఉన్న డిఫరెన్స్ నేను క్లారిటీ ఇస్తున్నాను మీకు. అయితే ఈమె నడవడానికి లేదు, మాట్లాడలేదు, 15 రోజులుగా అన్నం తిని కాదు, నీళ్లు తాగితే కూడా ఉండలేదంట. 2 పిల్లలు పుట్టలేదు వీళ్ళకి. వాళ్ళు 100 గజాలు కొనుక్కున్నారు. వాళ్ళ అన్నకి 50 గజాలు. వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీలు, వీళ్ళ అన్న వదిన. వీళ్ళకి ఒక 50 గజాలు ఒక రూమ్ వేసుకుని ఉన్నారు. ఓల్డ్ సిటీలో ఉన్నారు. ఇక మన ప్రైవేట్ వారికి ఫోన్ చేస్తే చాలా సీరియస్ అని నాకు చెప్పారు. అన్నాడు ఓల్డ్ సిటీ నేను రాలేను, నేను ఇలా వచ్చే లోపల ఇంటికి రండి అని చెప్తే పాపం ఒక ఆటో వాడిని బతులాడుకుని మొత్తం మీద ఎట్లయితే మన ఇంటికి నేను ఇలా వచ్చాను, వాళ్ళు వచ్చారు అంతే. రాగానే ఈమె సోఫాలో ఇలా పడిపోయిందండి. నాకేమనిపిస్తుంది, నా కన్న తల్లి అట్లా అనిపిస్తుంది. ఎవరైనా నాకు బాధలో ఉంటే నాకు అట్లే అనిపిస్తుంది. మా తల్లి అట్లా అయిపోతే అట్లా అని నేను సోఫాలో కూర్చోబెట్టి, ఆయన పెద్దనా ఇలా కంగారు పడిపోతున్నాడు. అమ్మ బాగైపోద్దు, ఇప్పుడు అన్నం తిని పంపిస్తాను, నువ్వేం టెన్షన్ పడకంటే ఆయన ఏమనుకున్నారు అప్పుడు? ఆ మాట అంటే మీరు అద్దు, ఆయన చెప్పండి. ఆ మాట అంటే ఏమనిపించింది మీకు? అన్నం తిని పంపిస్తుంటే ఏమనిపించింది? అన్నం తిని పంపిస్తారని చెప్పినారు సార్. మా సారీ, థ్యాంక్ యూ సార్. నువ్వు ఖాళీ ప్రేయర్ చేస్తే చాలు సార్. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. మన దగ్గర వచ్చి హాస్పిటల్ లేదు. ఇప్పుడు అమ్మ ఇలా పడిపోతున్నారు. కొంచెం ప్రార్థన నీళ్ళు చల్లినా లేచి కూర్చున్నారు అంతేనా? నీళ్ళు తాగితే ఓ వామిటే తాగు, ఆవదో అన్నానా? ఆవదో చెప్పండి గట్టిగా, ఏమన్నా చెప్పండి. అవ్వదో తాగో అన్న. నీళ్ళు తాగిచ్చిన అవలే అయిందమ్మా. అప్పుడు మళ్ళీ అన్నం తిన్నా సార్. నన్ను చెప్పని, అయ్యో నీళ్ళు తాగినారు, ఇంకా నీరసం అంతా పోయింది. నొప్పులండి బాబు ఇదంతా కదా, నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. అన్నీ తగ్గిస్తా, అన్నీ తగ్గిపోతాయి. మీరు అన్నం తిని వెళ్ళిపోతారు. అప్పుడు వేడి అన్నం ఉండింది ఇంట్లో, తీసుకురమ్మని ప్లేట్లు మంచిగా అన్నం తినిపించి ఇక మంచిగా సెట్ అయిపోయారు. వాళ్ళ బాధలు ఏదో చెప్పారు, రైట్ అయిపోయింది. అప్పుడే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడేమో ఒక్కడికి ఎత్తలే పట్టుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళారు. అసలు పిల్లలు పుట్టలేదంట. అప్పుడు మళ్ళీ ఈమెకి ఒక చేతబడి జరిగింది, అది నేను చెప్పాను. వీళ్ళు అంటండి, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏంటండి, రాత్రులు నిద్రపోతున్నారు. ఇప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళు, నేను పండుకుంటే మేలుకి అంటే మన కోపడేదాకా సెట్ అవ్వరు అన్నట్టు. పండుకుంటే నేను మేలుకి ఉంటా. అంటే రాత్రుల్లో డ్యూటీలు అంట, ఆఫ్ డ్యూటీ ఇవిడి, ఆఫ్ డ్యూటీ ఆయన. ఏంటి, ఈయన నిద్రపోయాడు అనుకోండి, ఆమెను లేపేస్తుంది సైతం. ఆమె ఈయన అట్లాగా జరిగింది. వీళ్ళు వెళ్ళినప్పుడు నేను ఒక సెంటెన్స్ కూడా చెప్పాను, అది ఓకే నిజమే అన్నారు. ఇది ఒక కార్యం జరిగింది. వీళ్ళు బ్రతకొద్దన్నంత పనులు జరిగినాయి. కానీ ఇప్పుడు అంతా ఏసై దగ్గరికి వచ్చారు, సుదర్శన్ గారి దగ్గరికి వచ్చారు. ఇక చప్పట్లు కొట్టారు. ఎంత వీక్ అంటే అసలు అడుగు తీసి అడుగేలేకపోతున్నారు. అంత వీక్లో వచ్చారు. ఎంత యాక్టివ్ అయిపోయి నడిచి చూపించాం వీళ్ళందరికీ. చప్పట్లు కొట్టండి అలాగా. హల్లెలూయా. పాస్టర్ గారు మంచోడా? చాలా మంచివాడు, చాలా మంచివాడు. దేవుడు ఇంకా ఆశీర్వాదాలు. సార్ మీ దగ్గర వచ్చినప్పటి నుంచి నేను మందు కూడా తాగలేదు. ఏ మందులు? ఒక గోళీ వేసుకోలేదు. ఎందుకు మందులు తాగుతావు? అందే మీ దగ్గర వచ్చినప్పటి నుంచి బంద్ చేసిన. అన్ని బందేనా? ఇది చెప్పట్లు అల్లంటాట్లు కొట్టరు. నేను ఇచ్చిన నూనె ఇచ్చిన కదా, అదే బలం, అదే శక్తి. తాగుతున్నా, తింటున్నా, అదే బలం. వీక్ అయిపోయారండి. కానీ ఏ అవయవం పాడవలేదమ్మా నీకు. ఇక ఈ రోజు నుంచి నేను నీకున్నాను నా తల్లి. సంతోష తిను, భోజనం చేయి, వెళ్ళిపో అన్న. చక్కగా భోజనం చేసుకున్నారు ఇద్దరు కలిసి. అసలు ఏమనిపించింది భోజనం అట్లా తింటున్నప్పుడు? భోజనం తినిపించింది, మంచిగా కనిపించింది. అది భోజనం మంచిగా తిన్నాం. పోతేప్పుడు కూడా మేము యాక్టివ్ అయిపోయినాం. మేము హలో, హల్లెలూయా. హలో, చెప్పండి అమ్మా. మాది ఖమ్మం జిల్లా కొత్తకొట్టు నుంచి మాట్లాడుతున్నామండి. నా కుటుంబంలో 2 సంవత్సరాల నుంచి బాగా చికాకులు అవుతున్నాయి. సమాధానం లేదు, సంతోషం లేదు. నా కుమార్తె 18 సంవత్సరాలు ఉంటే పాప కూడా మంచిగా చదివింది 10th వరకు. ఇంటర్ నుంచి బాగా కుమార్తె అసలు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయింది. అసలు అన్నం తిందు, సరిగ్గా నిద్రపోదు, రాత్రులు బాగా చికాకు, మండుతనం, కోపం, మాట వినదు. సరే, ప్రార్థన తర్వాత మీరు కొట్టేయండి ఇంట్లోకి వెళ్ళి. కానీ ఇప్పుడు నేను ఒకసారి లేకపోతే తీసుకురండి ఇక్కడికి. ప్రభా, ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుమార్తె, వాళ్ళ కుటుంబం పరిస్థితి చాలా బాగాలేదు.
ఇక అన్ని లక్షణాలు చెప్తుంది ప్రభా ఈ బిడ్డ మరి ఆ ప్రభావం నుంచి విడిపించండి చేస్తున్నాము. ఆమె ఏ ఊరమ్మ మీది? ఏంటండి? ఏ ఊరు మీది? మాది కొత్త కొత్తూరు, నేలకొండపల్లి మండలం దగ్గర కొత్త కొత్తూరు గ్రామం, కోదాడ దగ్గర. అది కోదాడు చెప్తే అయిపోద్ది. మీరు ఆ పాపని తీసుకురండి. ఒకవేళ శనివారం తీసుకురండి. పాప అవన్నీ చెప్తే మరి ఆ పాప పక్కనుంటే మరి బాధపడుతుంది. తీసుకొచ్చేయండి. అది ఏదైనా ప్రభావం ఉంటే అట్లా చేస్తారు పిల్లలు, మంచిగా ఆరోగ్యం వచ్చేస్తారు. మరి మీ కోదాడు నుంచి ఎంత జనం వస్తున్నారు, ఎంతో మందికి నా ద్వారా దేవుడు విడుదల పరుస్తున్నాడు కదా. రండి. మరి కొంతమందికి ఫోన్ కలితే కొంతమందికి కలదు. మీరు బాధపడకూడదు. మీరు ఫోన్ కలకపోయినా మరలా ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేయండి. ఈ లైవ్ కాల్ చేసినా కూడా మాట్లాడతాం. కొన్ని సందర్భాలు అంటే కొన్ని వందల వేల ఫోన్లు వస్తాయి కదండి. ఎప్పుడన్నా పాస్ గారు కొంచెం బిజీగా ఉన్నారు ఇది ఉన్నప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా శనివారం అయితే రండి. అందరికీ ప్రార్థన చేస్తాను. హలో, ప్రైజ్లో చెప్పమ్మా. ప్రైజ్లో టీవీలో చూస్తున్నారమ్మా మీరు? కాదు, టీవీలో చూస్తున్నారు ఇప్పుడు. మరి అంత నీరసంగా మాట్లాడతారేమ్మా. సూరతులు నాయన ఈ తల్లి గారిని దర్శించు, అద్భుతం చేస్తున్నాము. ఆమె దయచేసి లవ్ ముగింపులోకి వచ్చాము. మరి ఇప్పుడు మీరు ఎవరైనా ఫోన్ కాకపోతే బాధపడొద్దండి. మళ్ళీ కాల్ చేయండి. మీతో మాట్లాడి మిమ్మల్ని ఖచ్చితంగా విడుదలపరుస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. కానీ మీకు అవకాశం ఉంటే వీలుంటే మీరు నేను చనిపోతానేమని భయపడకండి. ఏ రోగమైనా ఇక్కడికి రండి. ఎటువంటి మెడిసిన్ మనకు అవసరం లేదు. దేవుడు సంపూర్ణంగా విడిపిస్తాడు. ఏ వ్యాధైనా, ఈ చేతబడ, దురాత్మ, రోగం, ఇదేం భయపడదు. ఏ వ్యాధైనా మీరు రండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. తండ్రి, ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూసిన బిడ్డలందరినీ దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. లూకరాజు సుబ్బలక్ష్మి అంట, సోమవారం, కాకినాడ జిల్లా. బోన్ క్యాన్సర్, జ్వరం తగ్గడం లేదు, తగ్గిపోద్ది. ఆహారం తినబుద్ధి కావట్లేదు, తింటావు. ఎవరు? ఎం లోకరాజు ఎవరు? బోన్ క్యాన్సర్. మైకు ఎప్పటి నుంచి ఉంది బోన్ క్యాన్సర్ మీకు? 2వ సంవత్సరం సార్. 2 సంవత్సరం వచ్చి బోన్ క్యాన్సర్. ఆయనకి ఏం చెప్తున్నారు అయ్యగారులు, మన డాక్టర్ అయ్యగారులు ఏమని చెప్తారు? మందులు వాడమన్నారండి. మందులు వాడుతున్నామండి. ఒకసారి వచ్చాము అయ్యగారు ఇక్కడికి, వస్తే బాగుందండి. బాగుంది. బాగుంది. మరి దేవుడికి నేను అనుకున్న మాట చెల్లించాలని మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చాను అయ్యగారు. చెల్లించప్పుడు చెల్లించాను అయ్యగారు అనుకున్న మాట. ఇప్పుడు మీ ఆయనకి ఉందా బోన్ క్యాన్సర్? లేదా? లేదయ్యగారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తగ్గిందండి. ఏ ఊరి మీదే? జ్వరం కాస్తుందండి కొద్దిగా. ఏ ఊరి మీదే? సోమవారం అండి, కాకినాడ మండలం. కాకినాడ మండలం, సోమవారం జిల్లా. చప్పట్లు కొట్టండి. ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్నాళ్ళ క్రితం వచ్చారు? 4 నెలల క్రితం వచ్చాను. 4 నెలల క్రితం వచ్చామండి. 4 నెలల క్రితం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? బాగోలేదండి. ఇప్పుడు నడుచుకుంటున్నారా? ఇట్లా రండి, నడుచుకుంటా. ఇద్దరు రండి, భార్య భర్తలు రండి. ఆయన అక్కడ ఇటు రండి. జాగ్రత్త. ఆయనను చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళిద్దరిని పట్టుకోవాలి. చూడండి గట్టిగా. చూస్తూ ఉండు. పరిశుద్ధాత్మ అభిషేకం. ఫిల్ ద హోలీ స్పిరిట్. గట్టి పడుకో జాగ్రత్త. దమ్మొస్తుందా నీకు? ఆయాసం వస్తుందా? 3 నెలలు బట్టి నుంచి వస్తుందండి. అలాగా 3 నెలలు బట్టి. 3 నెలలు బట్టి దమ్ము వస్తుంది కదా. ఆమె ఈ మోకాళ్ళు నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు తగ్గినాయా? నడు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు వరకు నడవలేకపోయిందా తల్లి? చేతులు పైకి ఎత్తుకుంటారా? పట్టుకోండి. చేతులు పైకి పట్టుకో. చప్పట్లు కొట్టమ్మా గట్టిగా. అమ్మ, ఎంతకాలం నటులు బాధపడ్డావు అసలు? 3 సంవత్సరాల నుంచి అండి. 3 సంవత్సరాలా? ఇప్పుడు పోయింది చూసావా? ఆమె ఆయనకి ఎప్పుడు ఎవరు ఏ హాస్పిటల్ చెప్పారు బోన్ క్యాన్సర్ అని? మెడికవర్ స్కానింగ్ చేయించామండి. బోన్ క్యాన్సర్లో మీ ఆంధ్ర వెళ్ళిపోండి, ఇక్కడ అవ్వదు అన్నారండి. అంటే ఆంధ్ర వెళ్ళిపోమన్నారా? అంటే ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోయామండి. కాకినాడ మా అబ్బాయి మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్తే ఆయన మందులు ఇచ్చి
అలా మందులు ఇచ్చినండి 2 సార్లు చచ్చిపోయి బతికాడండి. మందులు వేసుకుంటున్నాను. ఒక రోజు టీవీలో చూసి నేను తీసుకొచ్చానండి ఇక్కడికి. తీసుకొస్తే మీరు ప్రార్థన చేసి పంపించారండి. ఇక్కడ తిన్నాడండి అయాల అన్నం. చప్పట్లు కొట్టాడు గట్టిగా. బట్టి నుంచి అన్నం లేదండి. సంవత్సరం బట్టి నుంచి అన్నం లేకుండా నేను తీసుకొచ్చానండి ఇక్కడికి. నేను ఒక్కరిదాన్ని, ఇంకా ఎవరిని కూడా రమ్మలేదండి. నేను టీవీలో చూసి అడ్రస్ కనుక్కుంటా తీసుకొచ్చేసానండి. అసలు దేవుడే లేకపోతే ఇప్పుడు మీ భర్త ఏంటి దేవుడే ఇక్కడికే తీసుకురాకపోతే ఏంటి పరిస్థితి? ఏమండి తెలియదండి నాకు. నేను భయపడి తీసుకొచ్చేసానండి. అప్పటికి ఎంతకాలం మీద అన్నం తినక సాతాను ఇంకా అన్నిటికి కూడా తిప్పేసేవాడంటండి ఆయన్ని. ఎక్కడికెక్కడికో తీసుకుపోయేవాడంట. నేను చచ్చిపోతాను బతకనండి అనేవాడండి. అంటే నాకు భయం వేసి అక్కడికి వెళ్దాం, ఎంతోమంది బతుకుతున్నారంట, టీవీలో చూపించుతున్నారు, మన దగ్గర ఇప్పుడు లేకపోయినా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం దేవుడికి కానుక ఇచ్చుకోవచ్చు అని తీసుకొచ్చేసాను. కానుక ఇచ్చానండి. ఎంత ఇవ్వలేదండి. 500 ఇచ్చానండి. ఇప్పుడు ఎంతకాలం మీద మీ భర్త అన్నం తినక? 1 సంవత్సరం తినలేదండి. సంవత్సరం అన్నం తినని తీసుకొచ్చింది. ఎంత సంవత్సరం క్రితం తీసుకొచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి తేలా. ఇప్పుడు చూడండి నెంబర్ 1 ఉన్నాడు. నడవండి మీరు, అటు మీరు నడవండి. వేసి చప్పట్లు ఉంటాడు గట్టిగా. ఇవాళ బోన్ క్యాన్సర్ తగ్గిద్దండి? తగ్గిద్దా? ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి తగ్గిద్దా? చూడండి. ఎవరన్నా మీరు అనుకుంటే ఏంటి పాస్టర్ గారు డబ్బులు అడుగుతున్నా, డబ్బుల కోసమే ప్రార్థన పెట్టాడంటే, ఇంత పెద్ద సేవ నేను ఎలా చేయాలి? డబ్బులు లేకపోతే నేను ఎలా చేయాలి? బాబు నువ్వు ఫ్రీగా చేస్తావా? బాబు నువ్వు ఫ్రీగా చేస్తావా? నాన్న చేస్తావా? చేయగలవా? ఆయనకి భార్య లేదా, పిల్లలు లేరా, కుటుంబం లేదా, ఇల్లెద్దులు కట్టుకోవట్లేదా? వీళ్ళందరూ చూడకపోతే ఇక్కడ పరిచర్య జరిగిద్దా? ఉట్టిగా అయిపోతుంది అనుకుంటా. ఒక ½ అన్ అవర్ మెసేజ్ టీవీలోకి వెళ్ళి టీవీలోంచి మీ దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? మనం గంట ఎత్తున్నాం. నిజాయితీ లేని మనుషులండి, నీతి లేని మనుషులండి. మీరు రోగాలు కూడా నాకు చెప్పక్కర్లేదు, నేను ఇలా చూసే చెప్పేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.